హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ క్యామియోలో నటిస్తున్నారు. ఆయన పాత్ర 20 నిమిషాలు కనిపిస్తుందని దర్శకుడు చెప్పారు. క్లైమాక్స్ లో చిరు వెంకీ కలిసి అదరగొడతారని హైప్ ఎక్కించారు అనిల్. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆయన ఓ పాట షూటింగ్ ను పూర్తి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, సుమారు 20 నిమిషాలు స్క్రీన్ పై కనిపిస్తారని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చిరంజీవి వెంకటేష్ కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సాహు గారపాటి, సుస్మిత కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాహుబలి విజయానికి ముందే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మైండ్ లో 5 భారీ హిస్టారికల్ స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయట. అవన్నీ కూడా రాజులు, యుద్ధాలు, రాజవంశాల చుట్టూ తిరిగే కథలే కావడం విశేషం. అందులో ప్రభాస్ నే హీరోగా ఫిక్స్ చేశారట. చివరకు ఒక్కటే ఎంచుకుని మిగతా 4 పక్కన పెట్టారట. ఇటీవల జపాన్ ఈవెంట్ లో ప్రభాస్ ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. బాహుబలి సిరీస్ రాకముందే ఎస్ఎస్ రాజమౌళి తన మైండ్ లో 5 భారీ హిస్టారికల్ స్క్రిప్ట్స్ ను పూర్తిగా రెడీ చేసుకున్నారు. ప్రతి కథ రాజవంశాలు, ఘనమైన యుద్ధాలు, రాజకీయ కుట్రల చుట్టూ పరిభ్రమించే ఎపిక్ నేపథ్యం కలిగి ఉంది. ఆ 5 స్క్రిప్ట్స్ లోనూ ప్రభాస్ నే కేంద్ర పాత్రగా ఊహించారు జక్కన్న. అయితే ఒక్క కథనే ఎంచుకుని బాహుబలిగా మలిచారు. మిగతా 4 స్క్రిప్ట్స్ ఇప్పటిదాకా రహస్యంగానే మిగిలిపోయాయి. ఇటీవల జపాన్లో జరిగిన ఓ ఈవెంట్లో ప్రభాస్ నవ్వుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ మాటలు విన్న అభిమానులు షాక్ కి గురయ్యారు. ఒకవేళ ఆ 4 కథలు కూడా సినిమాలుగా వచ్చి ఉంటే తెలుగు సినిమా ఇప్పుడు మరో 4 బాహుబలి స్థాయి ఎపిక్స్ తో ప్రపంచాన్ని ఆకట్టుకునేదేమో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.